హలో గైస్, వెల్కమ్ టు పుల్లాస్ ఈసెట్ అకాడమీ. ఈ క్లాస్లో మనం బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ సబ్జెక్ట్ మీద కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, అలాగే ఆ కాన్సెప్ట్స్ మీద ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారో అవి చూసుకుందాం. ఓకే, అండ్ ఈ సబ్జెక్ట్ వచ్చేసి చాలా సింపుల్ అండి. సో మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ సబ్జెక్ట్లో మనకి ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే కొన్ని డెఫినేషన్స్ నేర్చుకోవాలి, అండ్ అలాగే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ గురించి సచ్ యాజ్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ఆర్ సోర్సెస్ కానీ, అండ్ అలాగే కొన్ని లాస్ అండ్ థియరమ్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్స్ లా, కిర్చాఫ్స్ లా, థెవెనిన్స్ థియరమ్, నార్థన్ థియరమ్, అలాగా. ఓకే, సో అవి డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం కొన్ని బేసిక్ డెఫినేషన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ నెట్వర్క్. మీకు తెలుసు బేసికల్ గా ఒక నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే కొన్ని కనెక్షన్స్ ఉంటే దాన్ని మీరు నెట్వర్క్ అంటాం కదా. ఓకే, ఇది కూడా అంతే. ఇందులో మనం 2 or more ఎలిమెంట్స్ తీసుకున్నాం, అంటే సర్క్యూట్ ఎలిమెంట్స్ ని తీసుకున్నాము. వాటిని మనం ఇంటర్ కనెక్ట్ చేసినట్టయితే మనకి ఒక ఎలక్ట్రిక్ నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ మనం ఇందులో ఎలిమెంట్స్ అని దేన్ని రిఫర్ చేస్తున్నామంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ని రిఫర్ చేస్తున్నాం, సచ్ యాజ్ రెసిస్టర్ denoted by R, or an inductor denoted by L, or a capacitor denoted by C, or a voltage source denoted by Vs, or a current source denoted by Is. Okay, సో ఈ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఆర్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ని మనం ఇంటర్ కనెక్ట్ చేస్తే మనకి ఒక నెట్వర్క్ అనేది వస్తుంది. అండ్ మనం నెక్స్ట్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ సర్క్యూట్ కూడా సిమిలర్ అండి నెట్వర్క్ కి. సర్క్యూట్ లో కూడా మనము 2 or more ఎలిమెంట్స్ ని తీసుకొని వాటిని ఇంటర్ కనెక్ట్ చేస్తాము. కాకపోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే విత్ అ క్లోజ్డ్ పాత్. సో మనం కనెక్ట్ చేశాక ఈ ఎలిమెంట్స్ ని ఎలాంటి ఫామ్ లో ఉండాలి అంటే మనకి క్లోజ్డ్ పాత్ ఫామ్ రావాలన్నమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్. క్లోజ్డ్ పాత్ ఉంటేనే ఆ నెట్వర్క్ కి మనం అప్పుడు దాన్ని సర్క్యూట్ అనగలం. సో ఈ కండిషన్ అనేది ఇంపార్టెంట్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసుకున్నట్టయితే, ఓకే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇక్కడ. ఇందులో ఒక రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఓకే, కానీ ఇవి ఓపెన్ పాత్ లో ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్ ఇస్ అ నెట్వర్క్. ఇందులో కూడా ఇది క్లోజ్డ్ పాత్ అయినా కూడా ఇది కూడా నెట్వర్క్ కిందకే వస్తుంది, బికాస్ మనకి ఇందులో కండిషన్ ఏం లేదనమాట. ఓపెన్ పాత్ లాగా ఉండొచ్చు, క్లోజ్డ్ పాత్ లాగా ఉండొచ్చు, ఒక కాంబినేషన్ కూడా ఉండొచ్చు. కానీ మనం సర్క్యూట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి క్లోజ్డ్ పాత్ ఉంది. ఎస్, కండిషన్ సాటిస్ఫై అయిందా క్లోజ్డ్ పాత్ కండిషన్? సో ఎస్, అందుకని దీన్ని మనం సర్క్యూట్ అంటాం. ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే, నేను ఇప్పుడు ఈ సర్క్యూట్ ఎగ్జాంపుల్ ని తీసుకొని ఇది నెట్వర్క్ కింద అనొచ్చా లేదా అని అంటే ఎస్, ఈ సర్క్యూట్ ని మనం నెట్వర్క్ అని కూడా అనొచ్చు. ఎందుకు అంటే నెట్వర్క్ అవ్వడానికి మనకి జస్ట్ కొన్ని ఎలిమెంట్స్ ని తీసుకొని వాటిని కనెక్ట్ చేసేయాలి ఏదైనా ఫామ్ లో. సో దీన్ని బట్టి ఏం ఇన్ఫర్ చేయొచ్చు అంటే ఆల్ సర్క్యూట్స్. ఇప్పుడు ఏదైనా సర్క్యూట్ ని తీసుకొని నేను దాన్ని నెట్వర్క్ అని కూడా అనొచ్చు. సో ఆల్ సర్క్యూట్స్ ఆర్ కాల్డ్ as నెట్వర్క్స్. కానీ రివర్స్ పాసిబులా? నో, ద రివర్స్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఇవి మన అవైలబుల్ టైప్స్ ఆఫ్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, అండ్ ఈ టైప్స్ ఆఫ్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అనేది దేని బట్టి క్లాసిఫై చేశారు అంటే డిపెండింగ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఇందులో ఈ ఎలిమెంట్స్ కి రిలేషన్స్ ఉంటాయన్నమాట బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఓకే, అవి మనం చూస్తాము. సో దానికంటే ముందు, వాట్ ఇస్ అ రెసిస్టర్? రెసిస్టర్ ఇస్ అన్ ఎలిమెంట్ దట్ అపోజెస్ చేంజ్ ఇన్ కరెంట్. మీ అందరికీ తెలుసు రెసిస్టర్ ఇస్ అన్ ఎలిమెంట్ దట్ అపోజెస్ ఫ్లో ఆఫ్ కరెంట్ కదా. అండ్ నెక్స్ట్ ఇండక్టర్ ఏంటి? ఇండక్టర్ ఇస్ దట్ ఎలిమెంట్ విచ్ అపోజెస్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ కరెంట్. ఓకే, అండ్ కెపాసిటర్ ఇస్ దట్ ఎలిమెంట్ విచ్ అపోజెస్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వోల్టేజ్. ఓకే, అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు రెసిస్టర్ అనేది మనం ఒక నెట్వర్క్ లో పెడితే
అప్పుడు అది ఒక పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది అనమాట, అంటే పవర్ డిసిపేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఏం చేస్తాయి అంటే ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. ఓకే, సో దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్. అండ్ ఈ ఎనర్జీని ఎలా ఏ ఫామ్ లో స్టోర్ చేస్తుంది అంటే ఇండక్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, అండ్ కెపాసిటర్ వచ్చేసి ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూస్తే వోల్టేజ్ సోర్స్. ఈ వోల్టేజ్ సోర్స్ ని మనం నెట్వర్క్ కి కనెక్ట్ చేస్తే అది ఒక వోల్టేజ్ వాల్యూ విఎస్ అనేది సప్లై చేస్తుంది అనమాట మన నెట్వర్క్ కి. అండ్ సిమిలర్లీ కరెంట్ సోర్స్ కూడా నెట్వర్క్ కి కనెక్ట్ చేసినప్పుడు అదొక కరెంట్ వాల్యూ ఐఎస్ అనేది సప్లై చేస్తుంది. ఓకే, మన నెట్వర్క్ కి. అండ్ ఈ ఎలిమెంట్స్ ని మనం నెట్వర్క్ లో కనెక్ట్ చేసినప్పుడు కొన్ని ఫిజికల్ సింబల్స్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఆ ఫిజికల్ సింబల్స్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తా. ఫర్ ఎ రెసిస్టర్ మనం ఈ ఫిజికల్ సింబల్ యూజ్ చేస్తాం రిప్రజెంట్ చేయడానికి. దెన్ ఇండక్టర్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. దెన్ కెపాసిటర్ ని వచ్చేసి ఇలా 2 ప్యారలల్ ప్లేట్స్ లాగా రిప్రజెంట్ చేస్తాం. దెన్ వోల్టేజ్ సోర్స్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, దీంతో సప్లైయింగ్ వోల్టేజ్ వాల్యూ విఎస్. అండ్ కరెంట్ సోర్స్ ని వచ్చేసి ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సప్లైయింగ్ కరెంట్ ఐఎస్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవ్రీ ఎలిమెంట్ కి వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్షిప్ అనేది ఉంటుందని చెప్పాను కదా. సో ఆ రిలేషన్షిప్ ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు నేను ఒక వోల్టేజ్ V వాల్యూ అప్లై చేశాను అక్రాస్ అ రెసిస్టర్ 2 amps అక్రాస్ నేను ఒక వోల్టేజ్ V అప్లై చేసినప్పుడు ఆ రెసిస్టర్ త్రూ ఒక కరెంట్ I పాస్ అవుతుంది. సో అప్పుడు ఈ వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్షిప్ ఏంటి అంటే V is equals to I into R. ఓకే, అండ్ సిమిలర్ గా ఇండక్టర్ అక్రాస్ అండ్ కెపాసిటర్ అక్రాస్ కూడా నేను వోల్టేజ్ వాల్యూస్ అప్లై చేసినప్పుడు ఆ ఎలిమెంట్స్ త్రూ కరెంట్స్ కూడా పాస్ అవుతాయి. సో వాటి రిలేషన్షిప్ ఏంటి అని కూడా చూద్దాం. ఓకే, VL అంటే వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద ఇండక్టర్ is equals to L అంటే ద ఇండక్టెన్స్ వాల్యూ ఆఫ్ ద ఇండక్టర్ ఇంటూ DI by dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద కరెంట్. అండ్ ఇదేంటి అంటే I current passing through the capacitor is equals I current passing through the capacitor is equals to C capacitance value of the capacitor into dVc by dt rate of change of the voltage applied across the capacitor. Okay, and అలాగే ఫిజికల్ డైమెన్షన్స్ ని కూడా కన్సిడర్ చేసి వాటికి రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, సో అవి ఇప్పుడు చూద్దాం. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒక సిలిండర్ అనేది తీసుకున్నాను అనుకోండి. సిలిండర్ ఆఫ్ లెంత్ L అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A. అప్పుడు దాని రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ సిలిండర్ ఏముంటుంది అంటే R is equals to rho into L by A. Okay, where L and A are the length and area of a cylinder respectively, and rho is the resistivity of this material. Okay, and next వచ్చేసి ఇండక్టెన్స్ ఫైండ్ చేయడానికి నేను ఒక కాయిల్ ని తీసుకుంటాను that has n number of turns. Okay, n number of turns. అప్పుడు ఈ కాయిల్ ఇండక్టెన్స్ ఏముంటుంది అంటే L వాల్యూ is equals to mu A n square by L. Okay, where L is the length of the coil and A is the area of cross section of the coil and N is the number of turns and mu is the permeability of this core material. Okay, and అలాగే కెపాసిటెన్స్ ఫైండ్ చేయడానికి నేను parallel plates తీసుకుంటాను, 2 parallel plates, and I am applying a voltage V. ఈ parallel plate కి average ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అయితే A ఉంటుంది అండ్ ఈ 2 ప్యారలల్ ప్లేట్స్ మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి D అన్నమాట. ఓకే, దెన్ ఆ ప్యారలల్ ప్లేట్స్ మధ్యలో కెపాసిటెన్స్ వాల్యూ ఏంటి అంటే C is equals to epsilon A by D, where A is the area, D is the distance between the plates and epsilon is the permittivity of the dielectric. ఓకే, అండ్ ఇప్పుడు మనం సోర్సెస్ చూసుకున్నట్టయితే మనకి ఐడియల్ గా సోర్సెస్ ఎలా ఉండాలి అనుకుంటాము.
అవి ఏం పవర్ డిసిపేట్ చేయకుండా ఓన్లీ పవర్ అనేది మనకి నెట్వర్క్ కోసం ఇవ్వాలి అనుకుంటాం, అవి సోర్స్ కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాటిలో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేవి ఉండకూడదు అనమాట. అప్పుడే కదా పవర్ అనేది డిసిపేట్ అవ్వకూడదు. సో ఏమవుతుంది అంటే ఐడియల్ కేసెస్ లో మనకి వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఏమైతే ఉంటుందో అది 0 ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ కరెంట్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అయితే ఆర్ ఇంటర్నల్ ఇన్ఫినిటీ వాల్యూ ఉంటుంది. ఓకే, కానీ అలా ఉండదు. ప్రాక్టికల్ కేసెస్ లో ఏమవుతుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ప్రాక్టికల్ కేస్ లో మనం సర్క్యూట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామో అది చూద్దాం. ఓకే, ప్రాక్టికల్ కేసెస్ లో ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకుంటాం అండ్ దానికి సిరీస్ లో ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట ఆ వోల్టేజ్ సోర్స్ కి. దిస్ సప్లైస్ అ వోల్టేజ్ Vs అండ్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి Rn తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ సిమిలర్లీ కరెంట్ సోర్స్ కి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ప్యారలల్ లో ఉంటుందన్నమాట. సో ఈ కరెంట్ సోర్స్ వచ్చేసి IS వాల్యూ సప్లై చేస్తుంది అండ్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి Rn. ఓకే, సో ప్రాక్టికల్ కేసెస్ లో మనకి ఈ సోర్సెస్ అనేవి ఏ ఫామ్ లో అవైలబుల్ ఉంటాయి, ఒక బ్యాటరీ ఫామ్ లో అవైలబుల్ ఉంటాయి కదా. మన ఫోన్ బ్యాటరీ కానివ్వండి, ల్యాప్టాప్ బ్యాటరీ ఆర్ టీవీ రిమోట్ లో బ్యాటరీ. సో ఇలాగా. ఓకే, ఈ బ్యాటరీకి యూనిట్స్ ఏంటి, కరెంట్ ఆర్ పవర్ ఇలాగా. సో దాని బ్యాటరీకి యూనిట్స్ ఏంటి అంటే ఆంపియర్స్ ఇంటూ అవర్స్ అన్నమాట. సో ఇక్కడ రాస్తాను, ఇది వెరీ ఇంపార్టెంట్. బ్యాటరీ యూనిట్స్ వచ్చేసి ఆంపియర్ ఇంటూ అవర్స్ లో ఉంటుందన్నమాట మనకి. ఓకే, సో ఇందులో మనకి ఈ R is equals to rho L by A ఫార్ములా అనేది ఇంపార్టెంట్. దీని మీద మనకి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ ఏం క్వశ్చన్స్ వచ్చాయో ఈ కాన్సెప్ట్ మీద చూద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్టయితే TS 2015 పేపర్ లో అడిగారు. ఓకే, సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇస్. అంటే ఈ కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే Rn వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. నేను ఏమని చెప్పాను, 0 కదా. సో ఎస్ 0. అండ్ అలాగే ఐడియల్ కరెంట్ సోర్స్ కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏంటి అని చెప్పాను, ఇన్ఫినిటీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డ్రాన్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 5 ohms. అంటే ఒక రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చారు, మనం R1 అనుకుందాం, 5 ohms ఇచ్చిండ్రు. దెన్ ఇస్ ఫర్దర్ డ్రాన్ సో దట్ ఇట్స్ డయామీటర్ బికమ్స్ 1/5. అంటే ఫర్దర్ గా డ్రా చేస్తే డయామీటర్ ఏమైంది అంటే 1/5 ఆఫ్ ద ప్రీవియస్ వాల్యూ అయిందనమాట. అంటే D2 is equals to 1/5 of the previous one, అంటే of D1. Then its resistance will be, అంటే ఇలా అయినప్పుడు డయామీటర్ దాని రెసిస్టెన్స్ వాల్యూ ఏంటి అంటే R2 ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఇంకొకటి ఇచ్చిండ్రు ఏంటి అంటే వాల్యూమ్ రిమైనింగ్ సేమ్ కదా. అంటే వాల్యూమ్ V1 is equals to V2. ఇందులో V అంటే వాల్యూమ్ అండి. ఓకే, అండ్ సో ఇప్పుడు మనకి ఏమని ఇచ్చారు, డ్రాన్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే నేను ఈ వైర్ ని, ఇది నా వైర్ అనుకోండి. ఓకే, ఇది ఎలా ఉంది, ఈ వైర్ ఎలా ఉంది, సిమిలర్ టు సిలిండర్ కదా. సో నా వైర్ వాల్యూమ్ ఏముంటుంది అంటే వాల్యూమ్ ఆఫ్ మై వైర్ ఇస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ అ సిలిండర్ అనమాట, పై R²L. ఓకే, ఇందులో R is nothing but the radius, L is length of the wire. అండ్ ఇక్కడ మనకి డయామీటర్ అని మెన్షన్ చేసిండ్రు. అంటే డయామీటర్ ఇస్ నథింగ్ బట్ ట్వైస్ ద రేడియస్ కదా. సో మనకి డయామీటర్ 1/5 అయినప్పుడు రేడియస్ ఏమవుతుంది, రేడియస్ కూడా 1/5 అవుతుంది కదా. అండ్ మనకి ఇక్కడ ఏమని ఇచ్చిండ్రు, వాల్యూమ్ ఇస్ కాన్స్టెంట్ అని ఇచ్చిండ్రు. అంటే నేను ఏమని రాసుకోవచ్చు,
ఈ పై టర్మ్ ఎలాగో కాన్స్టెంట్, సో మనకి మిగిలింది ఏంటి r2 స్క్వేర్ ఎల్, r స్క్వేర్ ఎల్. ఓకే, సో నేను ఏమని రాసుకుంటున్నా అంటే r1 స్క్వేర్ l1 ఇస్ సేమ్ యాజ్ r2 స్క్వేర్ l2 బికాస్ కాన్స్టెంట్ కదా. ఓకే, ఇప్పుడు నా r2 ఏంటి 1/5 ఆఫ్ r1, సో నేను ఈ r2 ప్లేస్ లో 1/5 ఇంటూ r1 పెట్టుకుంటా. అప్పుడు నాకు ఏమొస్తుంది అంటే ఈ r స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1/25 స్క్వేర్ ఉంది కదా, సో ఇది 1/25 అవుతుంది. దెన్ L2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 25 ఇక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది అంటే ఇందులో నుంచి నాకు L2 ఈజ్ ఈక్వల్స్ టు 25 టైమ్స్ ఆఫ్ L1 వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏరియా చూస్తా. అండ్ ఇప్పుడు నాకు ఏం కావాలి, రెసిస్టెన్స్ వాల్యూ కదా కావాల్సింది, అంటే R2 రెసిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ అండ్ ఏరియా ఏంటి ఫార్ములా, R ఇస్ ఈక్వల్స్ టు రో L బై A కదా. సో ఇప్పుడు నేను రో L2 బై A2. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, రెసిస్టెన్స్ R2 కావాలి. సో R2 ఇస్ నథింగ్ బట్ రో L2 బై A2 కదా. అండ్ సో దీన్ని నేను ఇప్పుడు రో ఇంటూ L2 ఏం వాల్యూ ఉంది నా దగ్గర 25 ఇంటూ L1, 25 ఇంటూ L1 టర్మ్స్ లో రాసుకున్నా. అండ్ A2 ఏంటి అంటే ఏరియా ఇస్ నథింగ్ బట్ పై R స్క్వేర్ కదా. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేసి దట్ ఈస్ ఏరియా ఆఫ్ సర్కిల్ కదా మన వైర్ లో, అందుకని ఏరియా ఇస్ నథింగ్ బట్ పై R స్క్వేర్. అంటే ఏరియా ఇస్ A2 ఇస్ ఈక్వల్స్ టు పై ఇంటూ R2 స్క్వేర్. ఈ R2 స్క్వేర్ ని ఎలా రాయొచ్చు అంటే 1/25 ఇంటూ R1 స్క్వేర్ లా రాయొచ్చు. ఈ టర్మ్ ని నేను 1/25 ఇంటూ R1 స్క్వేర్ తో రీప్లేస్ చేస్తా. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుంది అంటే 25 పైకి వెళ్తుంది, 25 ఇంటూ 25 ఏమవుతుంది 625 ఇంటూ రో ఇంటూ L1 బై పై ఇంటూ R1 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టర్మ్ ఏంటి రో L1 బై పై R1 స్క్వేర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ R1 కదా. సో దిస్ ఇస్ ఈక్వల్స్ టు 625 ఇంటూ R1. అండ్ మనకి R1 వాల్యూ ఏమి ఇచ్చారు 5 ohms కదా. సో ఈ R1 ప్లేస్ లో నేను 5 ohms పెడుతున్నా. ఓకే, 625 ఇంటూ 5 ఇస్ నథింగ్ బట్ 3125 ohms. ఓకే, సో ఇది మన కన్ఫ్యూజన్. R2 వాల్యూ ఏంటి అంటే 3125 ohms. ఓకే, సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇంకొన్ని క్వశ్చన్స్ చూసుకుందాం. ఓకే, సో ఈ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఈ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అనేది తీసుకుంటున్నా అండ్ దీనికి నేను ఒక వోల్టేజ్ V అనేది అప్లై చేస్తున్నా ఫ్రమ్ వోల్టేజ్ సోర్స్ Vs. సో ఈ వోల్టేజ్ సోర్స్ Vs ని యూజ్ చేసి నేను ఒక వోల్టేజ్ Vs అనేది అప్లై చేస్తున్నా అనమాట ప్యారలల్ ప్లేట్ అక్రాస్. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్యారలల్ ప్లేట్స్, ఈ 2 ప్లేట్స్ మధ్యలో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మేకింగ్ వన్ ప్లేట్ యాజ్ పాజిటివ్ ప్లేట్ అండ్ ద అదర్ యాజ్ ద నెగటివ్ ప్లేట్. అండ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఫామ్ అయిందో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఒక మాక్సిమం స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది కదా. సో ఈ మాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని మనం డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటాము. ఓకే, అండ్ ఈ మాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తుంది కదా కొంచెము. ఈ 2 ప్లేట్స్ మధ్యలో మనకి ఏదైతే ఇన్సులేషన్ అవుతుందో అది బ్రేక్ డౌన్ అయిపోయి కండక్ట్ అవుతుంది అనమాట. ఈ 2 ప్లేట్స్ అనేవి కండక్ట్ అవుతాయి. ఓకే, కండక్ట్ అంటే ఏమవుతాయి, షార్ట్ సర్క్యూట్ అవుతాయి ఈ 2 ప్లేట్స్. ఓకే, సో దీన్ని మనం డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటాం. అండ్ ఈ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ని మనము E తో రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ దీనికి ఫార్ములా ఏంటి అంటే వోల్టేజ్ అప్లైడ్ V బై ద డిస్టెన్స్ అక్రాస్ ద ప్లేట్స్ D. ఓకే, సో మనం క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. A capacitor is to be constructed to take a potential difference of 1.25 kilovolts
అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చారు, అంటే ఈ బి వాల్యూ ఇచ్చిండ్రు. ఇక్కడ రాసుకుందాం మనము. బి ప్లేస్ లో ఏమి ఇచ్చారు 1.25 కిలోవోల్ట్స్ కదా. అండ్ నెక్స్ట్ చూస్తే విత్ డైఎలక్ట్రిక్ మైకా ఆఫ్ స్ట్రెంత్, అంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఆఫ్ మైకా ఇచ్చిండ్రు అనమాట. ఏంటి 50 మెగా వోల్ట్స్ పర్ మీటర్, అంటే ఈ వాల్యూ కదా డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటే 50 మెగా వోల్ట్స్ పర్ మీటర్. అండ్ ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ మైకా. థిక్నెస్ అంటే ఏంటి, డిస్టెన్స్ అనుకుందాం. ఓకే, బై టీ. సో ఇప్పుడు నేను టీ తీసుకున్నట్టయితే థిక్నెస్ 1.25 ఇంటూ 10⁻³ కిలో అంటే 10⁻³ కదా, బై 50 ఇంటూ 10. ఈ సొల్యూషన్ ఏమొస్తుందంటే దీని నుంచి 0.025 mm వస్తుంది అనమాట. ఓకే, సో ఇందులో ఏది ఆన్సర్? ఏ, రైట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దేర్ ఆర్ 2 A and B రెసిస్టర్స్. 2 రెసిస్టర్స్ ఇచ్చారు మనకి. అండ్ అందులో A is 20 times longer than B, అంటే లెంత్ అన్నమాట. లెంత్ వచ్చేసి లెంత్ ఆఫ్ A is 20 times longer than length of B, అంటే 20 times into length of B, and has half the area cross section of that of B. అంటే area of A ఏంటి అంటే it is half, అంటే 1/2 of area of B. ఓకే, then if the resistance of B అంటే RB వాల్యూ ఇచ్చిండ్రు is 1 ohms is equals to 1 ohms, then the resistance of A is అంటే RA వాల్యూ అడిగిండ్రు. వాట్ ఇస్ ఇట్, మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో ఫిజికల్ డైమెన్షన్స్ తో రిలేట్ అయ్యి మన రెసిస్టెన్స్ వాల్యూ మనం చూసుకున్నాం. రెసిస్టెన్స్ ఫార్ములా మనం చూసుకున్నాము. ఏంటి, R is equals to rho L by A. సో ఇప్పుడు నేను రెసిస్టెన్స్ ఆఫ్ A బై రెసిస్టెన్స్ ఆఫ్ B రేషియో తీసుకున్నట్టయితే RA is rho LA by ఏరియా ఆఫ్ A బై రేషియో తీసుకుంటున్నా కదా, RB తీసుకున్నా. అప్పుడు RB ఏంటి, రో LB బై ఏరియా ఆఫ్ B కదా. అండ్ రో ఏంటి, కాన్స్టెంట్ కాబట్టి ఈ కేసులో క్యాన్సిల్ చేసేద్దాం. అండ్ దీని నుంచి మనకి ఏమొస్తుంది అంటే LA బై LB ఇంటూ ఈ ఏరియా AB అనేది పైకి వెళ్తుంది, ఏరియా ఆఫ్ B బై ఏరియా ఆఫ్ A. ఓకే, అండ్ RA మనకి తెలియాలి ఇంకా. అండ్ RB ఏంటి 1 ohms అని ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి LA అండ్ LB. ఇప్పుడు మనకి తెలుసు LA is equals to 20 into LB. సో నేను 20 into LB అని రాస్తా, బై LB అలానే రాసేస్తా. దెన్ ఏరియా ఆఫ్ B అలానే రాస్తా. అండ్ మనకి ఏరియా ఆఫ్ A తెలుసు, హాఫ్ ఆఫ్ ఏరియా ఆఫ్ B, సో 1/2 into AB. ఓకే, సో ఇది సేమ్ కదా, క్యాన్సిల్ చేసేస్తున్నా. దెన్ ఈ 2 పైకి వెళ్తే నాకు 40, రైట్. సో ఈ RA is equals to 40 ohms వచ్చింది నాకు. సో ఆన్సర్ ఏంటి, A, 40 ohms. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏమిచ్చారు, ఇఫ్ ద డైఎలక్ట్రిక్ ఆఫ్ అ కెపాసిటర్, అంటే ఏంటి, ఇప్పుడు ఒక కెపాసిటర్ డ్రా చేసుకున్నా. అండ్ ఆ కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఉండే స్పేసే కదా, దాన్నే కదా డైఎలక్ట్రిక్ అంట. ఓకే, సో దట్ డైఎలక్ట్రిక్ ఇస్ రీప్లేస్డ్ బై అ కండక్టింగ్ మెటీరియల్, అంటే ఈ ప్లేట్స్ వచ్చేసి కండక్ట్ అవుతున్నాయి అన్నమాట. కండక్టింగ్ మెటీరియల్ పెడితే ఏమవుతుంది, కండక్ట్ అవుతుంది. కండక్ట్ అవ్వడం అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది కదా కండక్ట్ చేస్తే. సో ఆన్సర్ ఏంటి, దెన్ the plates will get short circuited is our answer. Okay, so next question చూస్తే the diameter of a wire is reduced to 1/2, అంటే ఏమనిచ్చిండ్రు, D2 is equals to 1/2 of D1. మనం D1 ని హాఫ్ చేస్తే మనకి D2 వస్తుంది అనమాట. ఓకే, దెన్ డయామీటర్ హాఫ్ అంటే ఏంటి, రేడియస్ కూడా హాఫ్ అయినట్టే కదా. ఓకే, అండ్ కీపింగ్ ద లెంత్ కాన్స్టెంట్, అంటే L1 is equals to L2 అనమాట, లెంత్ కాన్స్టెంట్ కాబట్టి. దెన్ ద న్యూ రెసిస్టెన్స్ విల్ బి, అంటే R2 అడుగుతున్నారు. మన న్యూ రెసిస్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఒరిజినల్, అంటే వాట్ వాల్యూ ఆఫ్ R1 అనమాట, R2 ని. R1 ఇన్ టర్మ్స్ ఆఫ్ R1 అడుగుతున్నారు ఇండైరెక్ట్ గా. సో మనకి తెలుసు
రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? R is equals to rho L by A కదా. ఓకే, సో మనకి ఇక్కడ L కాన్స్టెంట్, rho is కాన్స్టెంట్ అండ్ ఏరియా ఏంటి? A is equals to pi r square కదా. ఓకే, సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే రెసిస్టెన్స్ R is inversely proportional to R square. ఓకే, సో ఈ రేడియస్ అనేది ఏమవుతుంది అంటే హాఫ్ అవుతుంది కదా దాన్ ద ఒరిజినల్ వాల్యూ. ఇది హాఫ్ అవుతుంది రేడియస్ అనేది, అంటే స్క్వేర్ ఏమవుతుంది 1/4 అవుతుంది. ఈ రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్ టు ఆర్ స్క్వేర్, అంటే ఇది ఎంత చేంజ్ అవుతుందో ఆర్ స్క్వేర్ దానికి రివర్స్ లో అవుతుంది అనమాట. సో ఆర్ స్క్వేర్ అనేది 1/4 అవుతుంది. సో మన రెసిస్టెన్స్ అనేది 4 టైమ్స్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఏంటి? ఇట్ ఇస్ 4 టైమ్స్ ద ఒరిజినల్. ఓకే, మీరు సాల్వ్ చేయాలి అనుకున్న మ్యాథమెటికల్ టర్మ్స్ లో R1 by R2 రెసిస్టెన్సెస్ ఇస్ ఈక్వల్స్ టు R2 by R1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అండ్ R2 is nothing but 1/2 R1. సో 1/2 R1 by R1 అని రాసుకుంటే R1 క్యాన్సిల్ అవుతుంది. 1/2 is nothing but 1/4. సో ఈ R2 నేను అది తీసుకెళ్ళి 4 ఇట్ తీసుకొస్తే నాకు సేమ్ వస్తుంది. R2 is equals to 4 R1. ఓకే, సో ఆన్సర్ ఇస్ బి. మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఓమ్స్ లా. ఓకే, ఇది బేసిక్ లా. సో దీనికోసం నేను ఒక కండక్టర్ కన్సిడర్ చేసుకుంటున్నా. ఈ కండక్టర్ త్రూ ఒక కరెంట్ I అనేది పాస్ అవుతుంది అనమాట. సో నేను ఒక 2 పాయింట్స్ తీసుకొని కండక్టర్ అక్రాస్ ఆ 2 పాయింట్స్ మధ్యలో నేను వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది తీసుకుంటే నాకు ఒక వోల్టేజ్ వాల్యూ V వచ్చింది అనమాట. ఓకే, అక్రాస్ సమ్ 2 టర్మినల్స్ ఇన్ అ కండక్టర్. సో ఈ లా ఏంటి అంటే ఈ రిలేషన్షిప్, ఈ వోల్టేజ్ అండ్ ఈ కరెంట్ కి రిలేషన్షిప్ ఈ ఓమ్స్ లా అనేది ఇస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్ I is directly proportional to potential difference across it, అంటే that voltage V value. So this is nothing but I is directly proportional to V. ఓకే, దీన్ని నేను ఈక్వల్ టు చేయడానికి నేను ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసుకుంటున్నా, దట్ ఈస్ R. ఓకే, సో ఇందులో R ఏంటి? R వచ్చేసి మన రెసిస్టెన్స్ అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం ఈ ఓమ్స్ లా తీసుకున్నప్పుడు టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, దిస్ ఇస్ అ కండిషన్. టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్ మన ఓమ్స్ లో. ఓకే, సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? V is equals to IR అని రాసుకోవచ్చు కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్షిప్ ఆఫ్ అ రెసిస్టర్. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సోర్సెస్ అన్నమాట, టైప్స్ ఆఫ్ సోర్సెస్. ఓకే, సో నేను బిగినింగ్ లో చెప్పాను వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ అనేవి మన సర్క్యూట్ ఎలిమెంట్స్ అని. అండ్ అలాగే మన సోర్సెస్ ఏంటి అంటే అవి టైప్స్ లో డివైడ్ అయి ఉన్నాయి. ఓకే, దేని బట్టి అంటే ఇప్పుడు మనకి ఆ వోల్టేజ్ సోర్స్ సప్లై చేసే వోల్టేజ్ VS అండ్ కరెంట్ సోర్స్ సప్లై చేసే IS వాల్యూసే కాకుండా మన నెట్వర్క్ లో అట్ సమ్ పాయింట్ ఒక వోల్టేజ్ ఆర్ కరెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఈ సప్లై చేసే వాల్యూస్ అనేవి ఎట్ సమ్ అదర్ పాయింట్ దగ్గర ఉన్న వాల్యూస్ తో డిపెండ్ అవుతుందా లేకపోతే డిపెండ్ అవ్వట్లేదా అని ఆ డిపెండెన్సీ మీద మన సోర్సెస్ అనేవి ఇండిపెండెంట్ సోర్సెస్ ఆర్ డిపెండెంట్ సోర్సెస్ గా డివైడ్ అయినాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఇండిపెండెంట్ సోర్సెస్ చూసుకున్నట్టయితే అందులో మనకి ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది అండ్ అలాగే ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటి? వోల్టేజ్ సోర్స్ ని నేను ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో నేను ఈ వోల్టేజ్ సోర్స్ ని ఒక నెట్వర్క్ కి కనెక్ట్ చేసినప్పుడు ఒక కరెంట్ I అనేది ఇది సప్లై చేస్తుంది కదా, I అనేది పాస్ అవుతుంది. సో when this voltage source Vs value does not depend on this current value, current element, అప్పుడు దాన్ని ఇండిపెండెంట్ అంటారు. అంటే ఈ Vs అనేది ఇండిపెండెంట్ అన్నమాట. ఈ కరెంట్ చేంజ్ అయినప్పుడు ఈ Vs వాల్యూ చేంజ్ అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ ని నేను ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు కదా, దట్ సప్లైస్ అ కరెంట్ IS. సో ఈ కరెంట్ సోర్స్ అక్రాస్ ఒక వోల్టేజ్ V అనేది ఉంటుంది కదా మనకి అవైలబుల్. సో వెన్ దిస్
current source value Is does not depend on this voltage value or any other element, అప్పుడు దాన్ని ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ అంటాం. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు మనం డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అయితే ఇలా రాంబస్ షేప్ తో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, రాంబస్ తీసుకొని అందులో ప్లస్ మైనస్ పెడతాం, అప్పుడు దాన్ని వోల్టేజ్ సోర్స్ అంటాం. దిస్ సప్లైస్ అ వోల్టేజ్ వాల్యూ V అనుకుందాం. ఓకే, సో ఇది సమ్ ఎలిమెంట్ నెట్వర్క్ లో ఏదైనా ఎలిమెంట్ వోల్టేజ్ ఆర్ కరెంట్ మీద డిపెండ్ అయింది అనుకోండి, అంటే ఆ ఎలిమెంట్ చేంజ్ అయినప్పుడు ఈ వాల్యూ కూడా చేంజ్ అవుతే అప్పుడు దాన్ని డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటాం. ఓకే, సిమిలర్ గా డిపెండెంట్ కరెంట్ సోర్స్. ఓకే, సో కరెంట్ సోర్స్ ని కూడా నేను ఒక రాంబస్ తీసుకొని అందులో ఇలా రిప్రజెంట్ చేస్తాను అనమాట. దీన్ని మనం డిపెండెంట్ కరెంట్ సోర్స్ అనొచ్చు. అండ్ ఇది సప్లై చేసే కరెంట్ వాల్యూ I అనేది సమ్ పాయింట్ ఆఫ్ నెట్వర్క్ దగ్గర ఉన్న వాల్యూ వోల్టేజ్ ఆర్ కరెంట్ మీద డిపెండ్ అయ్యి దాన్ని బట్టి చేంజ్ అవుతే దాన్ని నేను డిపెండెంట్ కరెంట్ సోర్స్ అంటాను. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే పవర్, ఎనర్జీ అండ్ హీట్. ఓకే, ఈ కాన్సెప్ట్ మీద చాలా క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో, సో కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఫస్ట్ నేను రెసిస్టర్ తీసుకున్నట్టయితే నేను సర్క్యూట్ ఎలిమెంట్స్ చెప్తున్నప్పుడు చెప్పాను, రెసిస్టర్ ని మనం నెట్వర్క్ లో కనెక్ట్ చేసినప్పుడు అది కొంచెం పవర్ అనేది అబ్జార్బ్ అంటే డిసిపేట్ చేస్తుంది అని. సో ఆ పవర్ అబ్జార్బ్డ్ ఏంటి అంటే, ఆ పవర్ అబ్జార్బ్ కి ఫార్ములా వచ్చేసి పవర్ అబ్జార్బ్ బై అ రెసిస్టర్ P is equals to voltage into current or V square by R or I square by R అన్నమాట. సో ఈ ఫార్ములాస్ గుర్తు పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ యూనిట్స్ ఆఫ్ పవర్ వచ్చేసి వాట్స్ అన్నమాట. ఓకే, అండ్ అలాగే ఆ రెసిస్టర్ అనేది ఎనర్జీ అనేది కన్జ్యూమ్ కూడా చేస్తుంది అనమాట. సో దట్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇస్ నథింగ్ బట్ పవర్ అబ్జార్బ్డ్ ఫర్ అ పర్టికులర్ డ్యూరేషన్. ఆ పర్టికులర్ డ్యూరేషన్ అనేది టైం తో మెన్షన్ చేశాను. ఓకే, అండ్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి అంటే కిలో వాట్ అవర్. ఓకే, సో యూజువల్లీ మన ఎలక్ట్రికల్ టర్మ్స్ లో ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఫర్ సపోజ్ 50 యూనిట్స్, 25 యూనిట్స్, 125 యూనిట్స్ అలా ఇస్తారనమాట. సో ఆ యూనిట్స్ అంటే ఏంటి అంటే ఈ కిలో వాట్ అవర్ ని యూనిట్స్ అంటాం అనమాట. ఓకే, సో ఈ కిలో వాట్ అవర్ ని యూనిట్స్ అంటాము. 1 యూనిట్ ఇస్ ఈక్వల్స్ టు 1 కిలో వాట్ అవర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండక్టర్ అండ్ కెపాసిటర్ గురించి కూడా నేను ఏమని చెప్పాను సర్క్యూట్ ఎలిమెంట్స్ కాన్సెప్ట్స్ లో, దే ఆర్ ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్ అని చెప్పాను కదా. సో ఆ ఎనర్జీ స్టోరేజ్ అనేది దాని ఫార్ములా చూస్తే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఇండక్టర్ E is equals to half Li square. L is inductance of the inductor and I is current passing through the inductor. Okay, and units of energy వచ్చి జౌల్స్ అన్నమాట. ఓకే, అండ్ అలాగే కెపాసిటర్ లో కూడా ఎనర్జీ స్టోర్ అవుతుంది కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ లో, అది వచ్చేసి E is equals to half CV square, where C is the capacitance of the capacitor and V is the voltage applied across the capacitor. Okay, and నెక్స్ట్ వచ్చేసి హీట్ ప్రొడ్యూస్డ్. ఇప్పుడు రెసిస్టర్ అనేది ఒక అమౌంట్ ఆఫ్ పవర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది కదా, సో అంటే ఎనర్జీ కన్జ్యూమ్ కూడా చేస్తుంది. సో ఈ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట రెసిస్టర్. సో అది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ H is equals to energy consumed or required by the resistor by mechanical equivalent of heat. Okay, so energy consumed వచ్చేసి ఏంటి మనకి E కదా, E తో రిప్రజెంట్ చేసాం కదా, which is nothing but P into T కదా, సో అదే రాసాను ఇక్కడ. అండ్ మెకానికల్ ఈక్వివలెంట్ ఆఫ్ హీట్ ని మనం J తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ H ని మనం యూనిట్స్ వచ్చేసి దానికి క్యాలరీస్ అన్నమాట. ఓకే, అండ్ ఈ మెకానికల్ ఈక్వివలెంట్ ఆఫ్ హీట్ J వచ్చేసి దాని వాల్యూ ఏంటి అంటే 4186 జౌల్స్ పర్ కిలో క్యాలరీస్. ఓకే, సో థ్యాంక్ యూ అండి.